ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. హలో, హాయ్ అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ హారికని. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భగవంతుడు విగ్రహం కాదు. ఒక అతనికి చాలా కష్టాలు వచ్చాయి. వాటి నుండి బయటపడటానికి దేవుళ్లకు పూజలు చేయడం మొదలుపెట్టాడు. శివుడు భక్తులు పిలవగానే పలుకుతాడని శివలింగాన్ని తెచ్చి అభిషేకాలు చేశాడు. ఇంతలో ఒక అతను కృష్ణుడు అద్భుతాలు చేస్తాడు అని చెప్పగానే శివలింగం పక్కన పెట్టి కృష్ణుడిని పూజించాడు. ఈలోగా వినాయక చవితి వస్తే వినాయకుడిని పూజించాడు. అయినా ఫలితం లేదు. ఆంజనేయుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడని ఎవరో చెబితే ఆంజనేయ స్వామి విగ్రహం తెచ్చి నిష్ఠతో పూజలు చేశాడు. ఏ ఉపయోగం లేకపోవడంతో ఈ మగదేవుళ్ళందరూ ఇంతే, త్వరగా కరుణించరు అని అమ్మవారికి దయ ఎక్కువ అని అమ్మవారిని పూజించడం మొదలుపెట్టాడు. ఆయన సుకృతం కష్టాలు తొలగి సిరి సంపదలు వచ్చి అమ్మవారి మీద నమ్మకం పెరిగింది. ఒకరోజు పూజలో అమ్మవారికి వేసిన సాంబ్రాణి కడ్డీ దీపం ఇంతకుముందు పూజించిన విగ్రహాల వైపు వెళ్ళడం చూసి, కష్టాలు తీర్చలేని మీకు ఈ ధూపం ఎందుకు అని ఆ దేవతా విగ్రహాల ముఖాలకు గుడ్డలు కట్టాడు. వెంటనే శివుడు, కృష్ణుడు, వినాయకుడు, ఆంజనేయుడు ఆయన ముందు ప్రత్యక్షమయ్యి నిలబడితే ఆశ్చర్యపోయి, మీ మీద నాకు కోపం వచ్చి ధూపం పీల్చకూడదని గుడ్డలు కడితే ఇలా వచ్చారేంటి అన్నాడు. ఇంతకు ముందు మమ్మల్ని జీవం లేని విగ్రహాలుగా పూజించావు. ఇప్పుడు కదా మేము ఉన్నామని విశ్వాసంతో గుడ్డలు మా ముఖానికి కట్టావా అని శివుడు అన్నారు. భగవంతుడిని విగ్రహంలా కాకుండా నిజంగా ఉన్నాడనే దృఢ విశ్వాసంతో మనం పూజించాలి, ఆరాధించాలి.